హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవిత్రాస్ కిచెన్. టుడే మనం చేసుకోబోయే రెసిపీ పన్నీర్ థిక్ గ్రేవీ కర్రీ అండి. రైస్లోకి, రోటీలోకి అండ్ పరాటాలకి చాలా బాగుంటుంది. పర్ఫెక్ట్ కాంబినేషన్ రైస్ అండ్ రోటీలోకి అయితే చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి. ముందుగా దీనికోసం ఒక కడాయి స్టవ్ మీద పెట్టుకొని అందులో 4-5 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక కప్పు టమాటాలు, మాగిన టమాటాలు తీసుకొని చిన్నగా కట్ చేసి వేసుకోండి. ఇందులోకి ఒక ఆనియన్ కట్ చేసి వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని వేయించుకోండి, అడుగు పట్టకుండా ఉంటుంది. బాగా వేగిన తర్వాత ఇందులోకి ఒక చెక్క, 4-5 లవంగం ముక్కలు వేసి బాగా వేయించుకోండి. టమాటా అనేది స్మాష్ చేస్తే మెత్తగా ఉడికిపోవాలండి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తుంది బాగా వేగిపోయింది. దీన్ని ఒక మిక్సర్ జార్లోకి తీసుకొని బాగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. కొద్దిగా వేడి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోండి, అలాగే గ్రైండ్ చేసుకోకండి. మిక్సర్ జార్లో తీసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత పన్నీర్ చూడండి, నేను 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నానండి. దీన్ని మిడిల్ ఉంటుంది కదండి, ఆ మిడిల్లోకి పూర్తిగా కట్ చేసిన తర్వాత ఇలా చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో పన్నీర్ని కట్ చేసుకోండి. ఇలా చూడండి, నేను ఈ సైజులో కట్ చేసుకున్నాను. మీరు కావాలంటే మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకున్న తర్వాత అదే కడాయి ఇంతవరకు వేయించుకున్నాం కదండి, ఆ కడాయిలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులోకి కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీరా యాడ్ చేసుకోండి. ఇందులోకి కొద్దిగా కసూరి మేతి యాడ్ చేసుకొని ఆనియన్స్ వేసుకొని బాగా వేయించుకోండి. ఆనియన్స్ వేగిన తర్వాత చూడండి, ఆనియన్స్ బాగా వేగితేనే కర్రీ అనేది టేస్ట్ బాగుంటుందండి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఇందులోకి ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, పక్కన గ్రైండ్ చేసుకొని టమాటా, ఆనియన్స్ అవంతా ఆ పేస్ట్ని ఇందులోకి వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. ఆయిల్ అనేది పైకి తేలుతుందండి బాగా వేగేసరికి. ఇందులోకి 1 స్పూన్ కారం, అలాగే 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకోండి. బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి. ఒక చిటికెడు పసుపు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని ఇందులోకి వేసుకొని బాగా వేయించుకోండి. మీరు కావాలంటే ఈ టైంలో అయినా 1 కప్ కర్డ్ యాడ్ చేసుకోండి, లేదంటే కొద్దిగా వాటర్ వేసిన తర్వాత ఉడుకుతుంటుంది కదండి, అప్పుడైనా 1 కప్ కర్డ్ వేసుకోండి. బాగా వేయించుకొని ఇందులోకి నేను కొద్దిగా వాటర్ యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసి బాగా వేయించుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోండి. నేను ఇందులోకి కొద్దిగా పన్నీర్ మసాలా ఉంటుంది కదండి, అది 1 స్పూన్ యాడ్ చేశాను. వాటర్ అనేది పన్నీర్ మునిగేదాకా వేసుకోండి. పన్నీర్ మునిగేదాకా వాటర్ వేసుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత నేను ఇక్కడ 2 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత 1 కప్ కర్డ్ యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే పన్నీర్ ముక్కలు వేయగానే కొద్దిగా వేయించుకొని ఈ కర్డ్ కూడా యాడ్ చేసుకొని వేయించుకోండి. బాగా మిక్స్ చేసుకొని లిడ్ పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ బాగా ఉడికించుకోండి. పన్నీర్ ఉడికిందా లేదా అని ఎలా తెలుస్తుందంటే దీన్ని టచ్ చేసి కొద్దిగా విరిచి చూస్తే తెలియదండి. విరిచి చూస్తే అది మెత్తగానే ఉంటుంది కదా. ఇందులోకి కొద్దిగా పన్నీర్ మసాలా ఉంటుంది కదండి, పన్నీర్ కర్రీ మసాలా, అది 1 స్పూన్ యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ అవసరం లేదు, 1 స్పూన్ సరిపోతుంది. మీరు కావాలంటే పన్నీర్ కర్రీ మసాలా లేకపోతే గరం మసాలా అయినా 1 స్పూన్ యాడ్ చేసుకోండి. చూడండి, కుక్ అయింది కదా. ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. పన్నీర్ అనేది ఒక టేస్ట్ చూసి చూడండి. ఇలా చేత్తో అదిం చూస్తే పన్నీర్ అనేది ఆల్రెడీ సాఫ్ట్గా ఉంటుంది, అది మనకి సాఫ్ట్గానే తెలుస్తుందండి. కుక్ అయిన తర్వాత కూడా చూడండి, ఇలా సాఫ్ట్గానే తెలుస్తుంది. కానీ ఒక పన్నీర్ని, ఒక పీస్ని టేస్ట్ చూడండి. పాలవాసన అనేది లేకుండా ఉంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్లే అండి. ఇంతేనండి.
స్టవ్ ఆఫ్ చేసుకొని కర్రీని పక్కన గ్రేవీ ఒక కప్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్ అండ్ పర్ఫెక్ట్ రెసిపీ అండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. వేరే ఏమీ ఎక్స్ట్రా మసాలాలు కానీ చీజ్ బటర్ ఇలాంటివి ఏమీ అవసరం లేకుండా చాలా సింపుల్గా చేసి పన్నీర్ కర్రీ. మీరు కావాలంటే ఇందులోకి బఠానీ కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండ్ టేస్టీ కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పవిత్రాస్ కిచెన్. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్పై హిట్ చేయండి.